స్టూడెంట్స్ ఎస్పెషల్లీ టీనేజర్స్. సో, కాలేజ్ స్టూడెంట్స్ గానీ, లేకపోతే ఇంకా ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదివే పిల్లలు గానీ, నీట్ ప్రిపరేషన్‌కి గానీ, ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, గ్రూప్ ఎగ్జామ్స్‌కి ఇట్లా ప్రిపేర్ అయ్యే పిల్లలు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ పియర్ ప్రెషర్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కండిషన్స్ అయినా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్న స్ట్రెస్ వల్ల అయినా సరే, దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. రీసెంట్‌గా జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కేసు, బాంబేలో జరిగిన కేసు, ఇంకా వేరియస్ స్టేట్స్‌లో ఇంకా నీట్ అడ్మిషన్‌కి రీసెంట్‌గా ఒక నీట్‌కి ప్రిపేర్ అయిన ఒక నీట్ యాస్పిరెంట్ సూసైడే గానీ, లేకపోతే అలార్మింగ్ సిట్యుయేషన్ టు ద సొసైటీ. వాట్స్ హ్యాపెనింగ్? సో, ఇదే విషయాన్ని సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్‌మెంట్‌లో Supreme Court has given guidelines to all the education institutions, irrespective of the ప్లేస్ దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్. అంటే రిజిస్టర్డా, అన్‌రిజిస్టర్డా ఏంటి అన్నది కాదు. ఇన్‌ఫాక్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని అక్కడ పిల్లల్ని ట్రైన్ చేస్తున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 100 ఆర్ మోర్ దాన్ 100. సో, అలా ఉన్న ఏ ఇన్‌స్టిట్యూషన్ అయినా సరే దే ఆర్ సపోజ్డ్ టు ఫాలో దీస్ గైడ్‌లైన్స్. వాట్ ఆర్ ద గైడ్‌లైన్స్ అనంటే కౌన్సిలర్స్‌ని, నెక్స్ట్ సైకియాట్రిస్ట్‌ని, సో అంటే డెసిగ్నేటెడ్ సర్టిఫైడ్ డాక్టర్స్‌ని, సైకియాట్రిస్ట్‌ని వాళ్ళని దే హ్యావ్ టు కమ్ ఫర్ అ పీరియాడిక్ చెకప్స్. కౌన్సిలర్స్‌ని అపాయింట్ చేసుకోవాలి స్కూల్స్‌లో. ఆ కౌన్సిలర్స్ పీరియాడిక్‌గా ప్రతి చిల్డ్రన్‌ని, అంటే ఇప్పుడు స్కూల్స్‌లో కూడా బ్యాచెస్ వైస్‌గా ఎక్కువ పిల్లల్ని ఒక బ్యాచ్ కింద కాకుండా స్మాల్ గ్రూప్స్ చేసి, ఆ స్మాల్ గ్రూప్స్‌ని ఆ పిల్లల్ని యాక్టివిటీస్‌లో వాళ్ళని ఇండల్జ్ చేసి అండ్ టు నో అబౌట్ ద సైకలాజికల్ కండిషన్. అండ్ ఆ సైకలాజికల్ అనాలిసిస్ చేసిన తర్వాత వీక్లీ అనాలిసిస్ ఉండాలి, పీరియాడికల్ అనాలిసిస్ ఉండాలి, కెరియర్ ప్లానింగ్ గైడెన్స్ ఉండాలి. పేరెంట్‌కి, టీచర్‌కి అండ్ యాస్ వెల్ యాస్ చైల్డ్ కంటే స్టూడెంట్‌కి, వీళ్ళందరికీ ఈ గైడెన్స్ ఉండాలి, మోటివేషన్ ఇవ్వాలి. అండ్ సెషన్స్ అన్నిటికీ ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. ఎన్ని సెషన్స్ జరిగినాయి, యాన్యువల్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసి అథారిటీస్కి సబ్మిట్ చేయాలి. ఇది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్. ఇన్ఫ్యాక్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇది మ్యాండేటరీ చేసి, కోచింగ్లో కూడా కెరియర్ గైడెన్స్ అనేది కోచింగ్ ఇవ్వాలి, ఈ కౌన్సిలింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ద ప్రాక్సిమిటీ and should have the liberty to talk to the teachers about the problem. So next teachers ki kuda training ఇవ్వాలి. ఎలాగ సైకలాజికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, మెంటల్ ఎబిలిటీ అంటే ఏ పిల్లలు మెంటల్ ఎబిలిటీని మనం ఎలా అసెస్ చేయాలి, ఏ పిల్లలు ఏ దాని గురించి, ఏ ఇష్యూ గురించి బాధపడుతున్నారు, హౌ టు మేక్ దెమ్ ఓపెన్ అప్ అబౌట్ ద ఇష్యూ అన్నది, వాట్ ఆర్ ద టెక్నిక్స్ అన్నది టీచర్స్ని కూడా ట్రైన్ అప్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎంప్లాయీస్‌నే కాకుండా, అంటే కౌన్సిలర్స్‌ని లేకపోతే సైకియాట్రిస్ట్స్‌ని అపాయింట్ చేసుకోవడమే కాకుండా పీరియాడికల్‌గా కూడా స్పీకర్స్‌ని, మోటివేషనల్ స్పీకర్స్‌ని వాళ్ళని తీసుకొనొచ్చి సెషన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ స్పెసిఫై చేసింది. నౌ దట్ వీ ఆల్ హ్యావ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్. ఇప్పుడు లా అన్నది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రొసీజర్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పనిష్మెంట్, ఇట్ ఈస్ అబౌట్ the protection of our fundamental rights. Now, mental health is also a fundamental right because it falls under Article 21 of our Constitution, that is the right to dignified life and dignity. మన లైఫ్ అండ్ లిబర్టీ, మన డిగ్నిటీ, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్ ఎప్పుడు వస్తుంది మనకి? మన ఫిజికల్ హెల్తే కాదు, మన హైజీనే కాదు, మన మెంటల్ హెల్త్ కూడా దాన్ని ఎటువంటి కండిషన్లో ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ మైట్ బి పియర్ ప్రెషర్, అంటే ఫ్రెండ్స్ వల్ల ప్రెషర్, కానీ ఇన్స్టిట్యూషన్స్లో ఏమైనా ప్రెషర్స్ ఉన్నా సరే, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో. నెక్స్ట్ మెయిన్గా పిల్లల్ని సెగ్రిగేట్ చేయకూడదు. అంటే బాగా చదివే పిల్లలందరూ ఒక సెక్షన్, కొంచెం డల్గా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇంకో సెక్షన్ అని పిల్లల్ని సెగ్రిగేట్ చేయకూడదు. అందరి పిల్లలకి సేమ్ సెట్ ఆఫ్ కోచింగ్ షుడ్ బి గివెన్. ఎస్, కొంచెం డల్గా ఉన్న స్టూడెంట్స్కి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి, ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చదివించాలి తప్ప, బట్ హ్యూమిలియేషన్ కానీ, షేమ్ చేయడం కానీ, అందరి ముందు వాళ్ళని డీగ్రేడ్ చేయటం కానీ, నెక్స్ట్ అందరి ముందు వాళ్ళని
పనిష్ చేయడం కానీ ఇట్లాంటివి ఏవి చేయకూడదు. బికాస్ దిస్ ఇస్ క్రియేటింగ్ అ ట్రామా ఇన్ ద స్టూడెంట్స్. సో ఆ ట్రామాని ఎట్లాగా దాన్ని ఓవర్కమ్ చేయలేక ఇలాంటి సూసైడ్స్ అన్ని జరుగుతున్నాయని. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ షుడ్ నాట్ బర్డెన్ ద చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ షుడ్ నాట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ అన్న స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు. పేరెంట్స్ షుడ్ ఆల్వేస్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్, సపోజ్ if this doesn't happen, you can go for a better option, there is always better options, ఇట్లాంటి మోటివేషన్స్. సో ఇట్లాంటి కౌన్సిలింగ్ బోత్ పేరెంట్స్కి పిల్లలకి రెండు ఉండాలి. కాబట్టి పేరెంట్ టీచర్ మీటింగ్స్ అని, కౌన్సిలింగ్ సెషన్స్ అని పేరెంట్స్తో పాటు కూడా కండక్ట్ చేయాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఈ గైడ్ లైన్స్ విత్ ఇన్ 2 months లో ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. లేకపోతే గనక డిసొబీడియన్స్ టు ద ఆర్డర్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్.